అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి 2026 సంవత్సరంలో కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఎందుకనంటే, పాపం వీళ్ళు ఏం చేయాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎలా వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? ఏ వ్యాపారం చేస్తే బావుంటుంది? అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. ఒక మందకోడిగా జరుగుతూ ఉంటుంది వీళ్ళ ప్రయాణం అంతా ధనుసు రాశి వారికి. అందుకని ధనుసు రాశి వారు జూదాల పట్ల, వ్యసనాల పట్ల బానిసయ్యే అవకాశాలున్నాయి. పిల్లలు అయితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులకు హెచ్చరిక. ధనుసు రాశిలో పుట్టినటువంటి పిల్లలు మాట వినరు. 2026 సంవత్సరాల్లో మందకోడిగా, అనారోగ్యంగా రకరకాలుగా ఉంటారు. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గాలు కూడా ఉన్నాయి. దానితో పాటుగా ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే కాస్త ఆశాజనకంగా ఉంది. జాయింట్ వ్యాపారాలు చేసినా కలిసొస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారాలు మీరు ఏం చేసినా గానీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇది వాస్తవం. కాబట్టి దీని నుంచి మీరు బయటపడటానికి 2026 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మీరు మీ ఇంటి దగ్గర నుంచి, మీ ఇంట్లోనే ఒక తీపి పదార్థాన్ని పరిశుభ్రముగా తయారు చేసి, ఆ తీపి పదార్థాన్ని మీరు ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరి గ్రామ దేవతకి నైవేద్యంగా పెట్టండి. అద్భుతాలే అద్భుతాలు జరుగుతాయి. ధనుసు రాశి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు అన్నీ తొలగిపోవటానికి మీకు ఆరాధ్య దైవం 2026లో గ్రామ దేవత. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.